ఉపయోగపడుతుందా లేదా, మనం ఏ సవాలు చేయాల్సిన అవసరం ఉందన్నది ఈరోజు చర్చ సారాంశం. దాంట్లో నుంచి చాలా మంది వక్తలు కూడా మనం భయపడాల్సింది ఏం లేదు, అన్ని కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి, రాబోయేది మన ప్రభుత్వమే అని కొంతమంది వ్యక్తులు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో ఈ 60 ఏళ్ల ఉద్యమ చరిత్ర మొత్తం ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఒక అనిశ్చిత పరిస్థితికి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు నెట్టడం వల్లనే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా తమకు ఇష్టం ఉన్నా లేకున్నా అడ్డుకుంటూ మేమే చెప్పామని ఈ బిల్లును చివరిగా ఏదైతే తెలంగాణ సమాజము, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, దాని వెనుక అండగా ఉన్నటువంటి మేధావి వర్గం కూడా ఈ పాలక వర్గాల జిమ్మిక్కులు చేసి ఏదైతే అసెంబ్లీ నుంచి మొదలుకొని పార్లమెంట్కి వెళ్ళే వరకు కూడా ఒక్కసారి మనము దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, మనల్ని ఈ సీమాంధ్ర ప్రభుత్వాలే కావచ్చు, సీమాంధ్ర ప్రజాప్రతినిధులే కావచ్చు, ఈ పెట్టుబడిదారి వర్గానికి కొమ్ము కోసే ఈ ప్రతినిధులు మన డిమాండ్ని, ప్రజల ఆకాంక్షని ఏదైతే కోరుతున్నారో అది మళ్ళీ ఒక ఎజెండా మీదకి రాకుండా, ఒక సంపూర్ణమైన తెలంగాణ కోసం ప్రజలు అనకుండా మొత్తానికి ఏంటంటే ఈ ఎపిసోడ్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి చివరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా ఈ బిల్లు పాస్ అయితే చాలు అన్న స్థితికి నెట్టబడ్డామంటే ఈరోజు ఈ సీమాంధ్ర పాలక వర్గాలు ఎంత బలంగా ఉన్నాయో మనకు అర్థమవుతుందన్నది మనకు ఈ పార్లమెంట్లో జరిగిన చర్చ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే మరి ఈ సంపూర్ణమైనటువంటి తెలంగాణ కోసం కొంతమంది వ్యక్తులు మనకు కొట్లాడాల్సిన అవసరం లేదు, అసలు ఉద్యమాలే అవసరం లేదు, 60 ఏళ్ల ఉద్యమ చరిత్ర మన ముందు చెప్తుంది ఏంటంటే, ఈ పాలక పార్టీలు, పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నటువంటి పాలక పార్టీలు అటు సీమాంధ్ర ప్రజలకు కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రజలకు కానివ్వండి, అన్యాయాలు చేస్తూనే వచ్చాయి. కాబట్టి మనము ఏదైతే ప్రజల ఆకాంక్షతోని ఇవాళ 60 సంవత్సరాల నుంచి కొట్లాడారో ఆ ఆకాంక్షను పక్కకు పెట్టి ఇవాళ పెట్టుబడిదారీ విధానానికి కొమ్ము కాస్తున్నటువంటి ఈ బిల్లు ఆమోదం చెందిందో ఆ బిల్లు వ్యతిరేకంగా కూడా మనం బలంగా ఒక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు మాత్రమే ఈ తెలంగాణలో ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఉద్యోగాలు లేవు, ఈ 10 సంవత్సరాలు విద్యా అవకాశాలు లేవు, నీటి మీద హక్కు లేదు, మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులకు ఈ బిల్లు ఒక చట్టపరంగా ఆమోదం వేసిందన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదే రకంగా ఈ 3 రోజుల చర్చ ఏదైతే పార్లమెంట్ లో జరుగుతుందో ప్రజల ఆకాంక్ష గురించి మాట్లాడలేదు. ఏదైతే 69, 52 నుంచి 69 వరకు కూడా సుమారుగా 400 మంది విద్యార్థులు ఈ పాలకుల తుపాకీ గుళ్లకు బలైపోయారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. అదే రకంగా మలిదశ ఉద్యమంలో 1700 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఈ రోజు సంబరాలు చేసుకుంటూ మా సోనియమ్మ ఇచ్చింది, మా సుష్మమ్మ ఇచ్చింది అని మాట్లాడుతున్నారు. ఈ సోనియా గాంధీ మాట్లాడడానికి, ఈ సుష్మా స్వరాజ్ మాట్లాడడానికి, ఇవాళ తెలుగుదేశంలో ఉన్న నాయకులు మాట్లాడడానికి దీని వెనుక 60 ఏళ్ళ ప్రజా ఉద్యమ చరిత్ర ఉన్నదన్నది కూడా మర్చిపోయి ఇవాళ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ఇవాళ పార్లమెంట్ లో చర్చ జరుగుతుందంటే నిజంగా ఈ పార్లమెంట్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నదా లేరా అన్నది ఎవరైతే టీవీల ముందు కూర్చొని పరిశీలించినట్టయితే వీళ్ళందరూ కూడా తమ ఆధిపత్యాన్ని, తమ పెట్టుబడుల్ని కాపాడుకోవడానికి మాత్రమే
ఈ పార్లమెంట్ లో మాట్లాడారు తప్పితే ఈ 60 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న దండాట గురించి ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇవాళ బిల్లు వెనుక ఉన్నటువంటి విజయం ఇవాళ నిజంగా ప్రపంచవ్యాప్తంగా కానీ మొత్తం దేశవ్యాప్తంగా కానీ ఈ 30 ఏళ్ల చరిత్రలో ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా ఇవాళ ప్రజలు ఉద్యమించి ఒక తాత్కాలికంగా మనం బిల్లును పాస్ చేయించుకున్నాం తప్పితే ఆ విజయాన్ని విజయంగానే స్వీకరిస్తూ మళ్ళీ ఒక సంపూర్ణమైనటువంటి తెలంగాణ, ఒక ఆంక్షలు లేనటువంటి తెలంగాణ, పోలవరం ప్రాజెక్టు వల్ల ఏదో ఆదివాసీ ముఖ్య ప్రాంతాలు మొత్తం మునిగిపోతున్నాయో ఆ పోలవరం ప్రాజెక్టును రీడిజైన్ కాదు మొత్తం రద్దు చేసేంత వరకు కూడా ఆదివాసుల వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడడానికి ఇవాళ తెలంగాణ పౌర సమాజము అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మేధావులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యంగా ఏదైతే ఉద్యమం ఎక్కడి నుంచి మొదలైందో ఉద్యోగాలకు మాకు కావాలని 16 మాకు అనుకూలంగా మాకు ఉద్యోగాలు కావాలో ఆ ఉద్యోగాలకి ఈ రోజు గండి పడుతుంది. ఏదైతే విద్యార్థులు మా చదువులు మాకు కావాలి, ఇక్కడ రిజర్వేషన్లు మాకే కావాలని ఏదైతే విద్యార్థులు కోరుకున్నారో ఆ విద్యార్థులకు 10 సంవత్సరాల వరకు కూడా ఈ విద్యా అవకాశాలు లేవు. కాబట్టి ఈ 2 సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు కీలకంగా ఈ ఉద్యమంలో ముందుండి ఒక సంపూర్ణ తెలంగాణ సాధించుకోవడానికి మీరందరూ కూడా ముందు నడవాలని, అప్పుడు మాత్రమే మనకు సంపూర్ణమైనటువంటి తెలంగాణ సాధించగలుగుతాము. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, ఈ డిమాండ్ల కోసం కొట్టాలన్నప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వము మన మీద కాల్పులు చేస్తుంది. అందుగురించే ఈ పోరాటాలకి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సంపూర్ణ తెలంగాణ సాధించుకుంటామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు టిఆర్సీ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఎక్కువ చెప్పేది లేకపోతే అంటే దీంట్లో మనకు అర్థమైంది ఇంపీరియలిజం పోరాటం, అంటే ఇంపీరియల్ శక్తులు పోరాటం లేదు, దాని మీద నైతికత్వం అయితే గెలుస్తుంది మనకు తెలుస్తుంది. చాలా ఇంపీరియల్ శక్తులు ఎంత బలంగా, ఎంత గుంపెంగా ఉంటాయో, ఎంత రాజకీయంగా ఉంటాయో మనం చూస్తాం. తప్పకుండా ఇంపీరియల్ శక్తులు నైతికంగా ఉన్న పేద ప్రజలు అంటే బుడ్డగోచికారం చేసి పోరాటం ఆ మీదకి మనం దాన్ని ఒప్పుకొస్తుంది. సరే, చాలా అంశాలు చాలా మంది మాట్లాడారు, కానీ అభివృద్ధి పేరుతోటి చాలా వినాశం జరగబోతుంది. తెలంగాణలో లేదు కానీ ఆంధ్రలో చాలా ఖచ్చితంగా వినాశం జరగబోతుంది. మేము మొదటి 4 రోజులు కోస్టల్ కారిడార్ తిరిగినాం, 4 రోజులు పాదయాత్ర చేసినాం. చాలా పెద్ద మొత్తంలో అటు కోస్టల్ కారిడార్ పోలవరం అంటున్నారు, దాంతో చాలా ప్రజలు చాలా డిస్టర్బ్గా ఉన్నారు ఆ ప్రాంతాలు. నేను మొన్న అనకాపల్లి ఆ ప్రాంతంలో మాట్లాడాను, అంటే కాకినాడలో మాట్లాడాను, వారికి అర్థం కావడం లేదు. ఎంత న్యూస్ వచ్చింది అసలు, అనవసరంగా ఈ ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చి మమ్మల్ని నాశనం చేస్తారు వీళ్ళు, ఈ ప్రత్యేక ప్యాకేజీలు అన్నీ కూడా మాకు చాలా నష్టాలు అంటుంటారు. దాదాపు 13 లక్షల మత్స్యకారులు నాశనంగా పోతున్నారు. మొత్తం కొన్ని వేల ఎకరాలు అక్కడ ఇప్పుడు మొత్తం అక్కడ నిర్మించబోయే కాలేజీలు, యూనివర్సిటీస్ వాటికి కొన్ని వేల ఎకరాలు పోతున్నాయి. అంతా అసలే ఇక్కడ దళితులు పోయి తక్కువ మంది, దళితులు పోలన్నీ పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ భోజన తెలంగాణ నిర్మించుకుంటూ మన సపోర్ట్ అక్కడ పేద ప్రజలకు చాలా అవసరం ఉంది. హక్కుల కార్యక్రమంగా నేను తప్పకుండా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడితే ఆ వైపు మేము పనిచేస్తామని చెప్తూ నాకు అవకాశం రాజేంద్ర బాబు గారు. మనము డెమోక్రటిక్ వేలో ఇది సాధించుకున్నాం. సో ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, 39 గవర్నర్లు ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ థింక్ దే ఆర్ లీగలీ టెనబుల్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ లీగలీ టెనబుల్. ఇంకోటి ఏంటంటే మనము వేణుగోపాల్ గారు అన్నట్టుగా మనం డెమోక్రటిక్ వే